హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మరో డైరెక్ట్ ఓన్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ లేఅవుట్ యొక్క విశేషాలన్నీ కూడా సార్ని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్ చూడబోతున్నాం అండి, ఆ ప్లాట్కి వచ్చేసి సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ని కూడా కలిసి ఈ ప్రాపర్టీ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? సార్ బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఇప్పుడు ముందు ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటన్నది. సార్ పేరు వచ్చేసండి శ్రీనివాస్ అండి. సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సార్ చెప్పండి సార్. సార్ ఈ ప్లాట్ యాక్చువల్గా అంటే 200 స్క్వేర్ యార్డ్స్ ఇది. ఓకే. 53.6 వచ్చేసి లాంగ్, విడ్త్ వచ్చేసి 33 సార్. అంటే మనకి ఫేజింగ్ 33 వచ్చింది. 33 వచ్చింది సార్. లాంగ్ వచ్చేసి 53.6. ఓకే. 200 స్క్వేర్ యార్డ్స్ ఇది. ఓకే. ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్. ఈ వెంచర్ మొత్తం ఒక 10 acres సార్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఫైనల్ ఎల్పి నెంబర్ కూడా వచ్చింది. అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ కు ఉంది. ఈ వెంచర్ కు 150 ఫీట్ల రోడ్డు ఉంది సార్. ఇది ఇప్పుడు మనకి 150 ఫీట్ రోడ్ అన్నారు కదా. 150 ఫీట్. అది మనకి ఓల్డ్ వరంగల్ హైవే. ఓల్డ్ వరంగల్ హైవే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బైపాస్ పడ్డ తర్వాత వెహికల్స్ అన్ని అక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇంతకు ముందు ఇది ఓల్డ్ వరంగల్ హైవే ఫేసింగ్ సార్. ఇది ఇక్కడ మనకి సరౌండింగ్స్ లో లొకేషన్ హైలైట్స్ కూడా మంచిగా ఉన్నాయి సార్. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. సార్ ఈ సరౌండింగ్స్ లొకేషన్స్ ఏంటంటే మెయిన్ దీని పక్కనే ఒక 3 kilometers రేడియస్ లో ఎయిమ్స్ ఉంది సార్. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఓకే. దాదాపు ఒక 1000 మంది డాక్టర్లు, 5000 మంది స్టాఫ్, ఒక 40 సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ పక్కన కూడా జగస్వప్న వాళ్ళది ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది సార్. ఆల్రెడీ మనకి వస్తుంటే దారిలో జస్ట్ దీని పక్కనే ఉంది. అంతా ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ కూడా ఉండదు. ఒక 2 CR విల్లాస్ ఉన్నాయి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు సార్. ఓకే. దీని వెనకాల కూడా అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. జస్ట్ మాల్స్ కానీ PPR కన్వెన్షన్ అని ఒకటి ఉంది. చాలా అంటే మంచి ఫేమస్ అది. ఓకే. సో ఉప్పల్ మెట్రో అన్ని ఒక 1/2 hour డ్రైవ్ లో ఉంటాయి. ఓకే. ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ మనకి ఉప్పల్ వచ్చేసి? ఉప్పల్లో వచ్చేసి 24 kilometers ఉంటుంది సార్ ఉప్పల్ మెట్రో. ఓకే. మెట్రో వరకు మనకి 24 kilometers. 24 kilometers సార్. మనకి వరంగల్ ఇప్పుడు మన బైపాస్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది సార్? ఒక హార్డ్లీ ఉంటే ఒక 1 kilometer ఉంటుంది. 1 kilometer. మనకి వెంచర్ ముందు ఉన్నటువంటి రోడ్ మొత్తం కూడా మనకి 150 feet. వరంగల్ హైవే వచ్చేసి మనకి 1 kilometer. 1 kilometer ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ మనకి అనురాగ్ యూనివర్సిటీ అన్నారు కదా, మనకి లేఅవుట్ బ్యాక్ సైడ్ అయినా సార్? అది ఇప్పుడు ఈ కాంపౌండ్ దీని బ్యాక్ సైడే ఉంటుంది సార్. అనురాగ్ కాలేజ్ మనకు కనిపిస్తుంది, బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఓకే సార్. ఇది మనకి ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అన్నారు కదా, 200 గజాలు వస్తుంది. దీంట్లో మనకి పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి అన్నారు సార్? ఒకసారి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది మొత్తం ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఫైనల్ ఎల్పి నెంబర్ కూడా వచ్చింది. రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది. ఓకే. జనరల్ గా ఏంటంటే ఫైనల్ నెంబర్స్ ఉండవు మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్. ఈ వెంచర్ కు ఫైనల్ గా ఆల్ డెవలప్మెంట్ చేశారు. దీంట్లో ఏదైతే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేశారు. ఓకే. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. సార్ మనకి ప్లాట్ నెంబర్ ఎంత సార్? ఇది ప్లాట్ నెంబర్ 22 సార్. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఓకే. 200 స్క్వేర్ యార్డ్స్, 200 గజాలు. చూసుకోవచ్చండి, మనకి ప్లాట్ కూడా కనబడుతుంది. రీసెంట్గా మనకి వర్షాలు కూడా తగ్గినాయి కాబట్టి కొంచెం గ్రాస్ ఉందండి, కానీ ప్లాట్ అయితే క్లీన్ చేశారు. చూసుకోవచ్చు. మీరు వచ్చినా కూడా మనకి హద్దురాళ్ళు అనేది కూడా కనబడుతుంది. 22 నెంబర్ ప్లాట్ నెంబర్ వచ్చేసి. అలాగే మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఎట్ ప్రజెంట్ కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు సార్. మనకి ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని ఫీట్స్ సార్? ఇంటర్నల్ రోడ్స్ 40 feet రోడ్ సార్. అది మెయిన్ రోడ్. అంటే మనకి అది పక్కకున్న రోడ్ అది 40 feet రోడ్. ఓకే. అంటే ఈ ప్లాట్ కు బ్యాక్ సైడ్ 40 feet రోడ్ వస్తుంది. ఓకే. ఇటు ఇది 30 feet రోడ్ సార్. ఇది 30 feet ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్. అన్ని బ్లాక్ టాప్ రోడ్స్. ఎందుకంటే స్టార్టింగ్ లో రోడ్లు వేసేటప్పుడు కూడా చూసినాం మేము. అంత క్వాలిటీగా బాగా చేశారు. ఓకే సార్. దీంట్లో డెవలప్మెంట్స్ ఏమేమి ఇచ్చింది సార్ మనకి? సార్ డెవలప్మెంట్స్ అంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓకే, అండర్ గ్రౌండ్ పవర్ కూడా, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చారు. మొత్తం ఒక్కొక్క ప్లాట్ కు వచ్చేసి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. ఓకే. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నది. ఓకే. పార్క్ ఉన్నది. పార్క్లు ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఓకే. ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది సార్ అక్కడ ఎంట్రన్స్ లా. ఓకే. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. బయట అంటే మామూలుగా ఎవరైనా బయట వాళ్ళని కూడా అలో చేయరు. ఓకే. సో సెక్యూరిటీ వైజ్ కూడా 24/7 క్లియర్గా ఉంటుంది సార్. ఓకే. అలాగండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలనుకున్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా మీకు లొకేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి లొకేషన్ హైలైట్స్ కూడా బాగున్నాయి, కనెక్టివిటీస్ బాగున్నాయండి. మెయిన్ థింగ్ చెప్పుకోవాలంటే సార్ మనకి దగ్గర రైల్వే స్టేషన్ ఏది వస్తుంది సార్? రైల్వే స్టేషన్ దగ్గర బీబీ నగర్ సార్ మనకి. ఓకే. ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ మనకి? ఒక అప్రాక్సిమేట్లీ 4 kilometers అలా ఉంటుంది సార్. ఓకే. 4 to 4.5 ఏమో ఉంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఓకే. అది
సార్ ఇక్కడ మనకి దగ్గరలో ఎంప్లాయ్మెంట్ జోన్ ఏముంది సార్? సార్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకు యాక్చువల్గా ఇన్ఫోసిస్, రహేజా, జన్పాక్ట్ 400 acres లో ఉంది సార్ అది. ఓకే. ఇప్పుడు గట్కేసర్ దాటగానే నెక్స్ట్ 400 acres లా ఉంది ఎంప్లాయ్మెంట్. అంటే పోచారం ఇన్ఫోసిస్ దగ్గర. పోచారం ఇన్ఫోసిస్ అంటే అదే పోచారం ఇన్ఫోసిస్, జన్పాక్ట్, అన్ని అక్కడ రహేజా మొత్తం 400 acres లో క్యాంపస్ ఉంటుంది సార్. ఓకే. ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, అపార్ట్మెంట్స్ అంతా మంచి. ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ ఇక్కడ నుంచి మనకి? మనకు ఇక్కడ నుంచి వచ్చేసి 8 ఉంటుంది సార్. ఇది ఓకే 8 kilometers ఉంటుంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ మనకి 9. అది ఎంత అది డిస్టెన్స్? 7 ఉంటుంది సార్. 7 kilometers ఉంటుంది. ఓకే. అంటే మనకి అన్ని కనెక్టివిటీస్ కూడా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకి ఉప్పల్ నుంచి ఎంత డిస్టెన్స్ అన్నారు సార్? ఉప్పల్ నుంచి 24 kilometers సార్, ఉప్పల్ మెట్రో. ఓకే. అంటే మనకి డ్రైవ్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25 to 30 minutes డ్రైవ్ వస్తుంది. 4-lane రోడ్ కాబట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్ లో రావచ్చు సార్. ఓకే. ఎందుకంటే డిస్టెన్స్ కూడా కరెక్ట్ గా 24 kilometers ఉంటుంది. ఓకే. సో హాఫ్ అన్ అవర్ లో రీచ్ అవ్వచ్చు మనం. ఓకే సార్. ఇక్కడ మనకి వరంగల్ హైవే కూడా మనకి డివోషనల్ హబ్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనకి దగ్గరలో స్వర్ణగిరి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? సార్ స్వర్ణగిరి వచ్చేసి 15 minutes డ్రైవ్ సార్. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఓకే. యాదగిరిగుట్ట ఒక 30 minutes. ఓకే. మనం ఇప్పుడు ప్లాట్ దగ్గర ఉన్నామండి. ప్లాట్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా మనకి రెడ్ సాయిల్ అండి. రెడీ టు కన్స్ట్రక్షన్లో మీరు హౌస్ అన్నది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనకి సాయిల్ కూడా మంచి సాయిల్ ఉంది కాబట్టి. సార్ మళ్ళీ ఒకసారి కూడా డైమెన్షన్ చెప్పారా సార్? ఇది సార్ ఇది 54.6. ఓకే. లాంగ్ అంటే మనకి ఇట్లా 54.6 ఇక్కడ నుంచి అటు సార్. ఓకే. విడత వచ్చేసి 33 సార్. 33 రోడ్ ఫేజింగ్. రోడ్ ఫేసింగ్. ఓకే. సో 30 feet రోడ్డు, 200 గజాలు సార్. ఇది 200 square yards. ఈస్ట్ ఫేజింగ్. ఈస్ట్ ఫేసింగ్ సార్ దీంట్లో మనకి G+1 G+2 పర్మిషన్స్ మనకి మొత్తం ఇది R1 జోన్ సార్. ఇది రెసిడెన్షియల్. మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు. ఓకే. పర్మిషన్ తీసుకొని కట్టుకోవచ్చు. HMDA లేఅవుట్ ఇది. ఓకే. ఔషాపూర్ దగ్గర ఉన్నాం సార్ మనం. ఇప్పుడు మనకి ఇది ఔషాపూర్ కిందకి వస్తుంది. అవును సార్. ప్లాట్ మనకి వాల్యూ ఎంత చెప్తున్నారు సార్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి? సార్ నేను యాక్చువల్గా 25,000 చెప్తున్నాను. ఓకే. సో నెగోషియబుల్ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ పేమెంట్. ఓకే. ఎక్కువ స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ మనకి ప్లాట్ మీద మనకి HMDA లేఅవుట్ అన్నారు కదా, లోన్ కూడా వస్తుంది కదా సార్? లోన్స్ వస్తాయి సార్. ఆల్ బ్యాంక్స్ లోన్స్ వస్తాయి. మొత్తం టైటిల్ క్లియర్ ఉంది. ఫైనల్ LP నెంబర్ కూడా వచ్చింది. ఓకే. ఎంతవరకు లోన్ రావచ్చు సార్? మేబీ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వస్తుంది సార్. అది ఓకే. మార్ట్గేజ్ అంతా ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్నది. ఓకే. సో ఫ్రెండ్స్, సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను అండి. ఇంకా ఇతర ఏ డౌట్స్ ఉన్నా కూడా సార్కి ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీ కామెంట్ సెక్షన్లో ప్లాట్ది ఒక లొకేషన్ పిన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఒక్కసారి పర్సనల్గా కూడా విజిట్ చేయండి. ఎందుకంటే దగ్గరలో కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. దీని తర్వాత కూడా మనకి ప్రాజెక్ట్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారండి, విల్లా ప్రాజెక్ట్. మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మనకి వరంగల్ హైవే జస్ట్ మనకు ఒక 1 kilometer ఉంటుంది. ఇంకో హైలైట్ కూడా ఏంటంటే అండి, ఈ వెంచర్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది 10 acres అన్నారు కదా సార్? అవును. ఈ 10 ఎకరాల లేఅవుట్ మొత్తం కూడా మనకి 150 feet రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. దట్టు ఏంటంటే అండి, మనకి ఎక్కడ కూడా పొల్యూషన్ జోన్ లేదు. మంచి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు అండి ఈ లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే. ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడవలసిందిగా కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.